వెళ్ళినా కూడా ఈరోజు వైఫై మరి కనెక్టివిటీ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఏ స్టేషన్కి వెళ్ళినా ఫ్రీ వైఫై మరి హై స్పీడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఈరోజు 6108 రైల్వే స్టేషన్లలో ఉచితంగా హై స్పీడ్ వైఫై సేవలు కూడా అందిస్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని రకాలుగా రైల్వేల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో మరి ఈ యొక్క వందే భారత్ ట్రైన్ల కనెక్టివిటీ కావచ్చు, రైల్వే స్టేషన్ ఆధునీకరించే కార్యక్రమం కావచ్చు, మరి ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసే కార్యక్రమం కావచ్చు, చాలా వేగవంతంగా రైల్వే పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ రైల్వే నెట్వర్క్ రానున్న రోజుల్లో అగ్రస్థానంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో కూడా మరి రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు అంకిత భావంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు. తప్పకుండా రైల్వేను మరింతగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో పూర్తి అంకిత భావంతో ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సంక్రాంతి పండుగ మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో గొప్ప పండుగ, ఎంతో ఇష్టమైనటువంటి పండుగ. ఎంతో మరి అన్ని వర్గాల ప్రజలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తమ సొంత గ్రామానికి వెళ్ళాలి, తమ సొంత ఊరికి వెళ్ళాలి, తమ సొంత బంధువులను కలవాలి, తమ సొంత భూములను చూసుకోవాలి, సొంత గ్రామంలో ఉన్నటువంటి మరి తమ పంట పొలాలను చూడాలి, అక్కడ ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాలలో పాల్గొనాలనేటువంటి ఆలోచన ఈరోజు తెలుగు ప్రజల్లో వచ్చింది. ఇది చాలా సంతోషం. ఈ సంక్రాంతి పండుగ మన యొక్క జన్మనిచ్చినటువంటి గ్రామాన్ని, మనకు జన్మనిచ్చినటువంటి ప్రాంతాన్ని కలిసేటువంటి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి అటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా నేను యావత్తు తెలుగు ప్రజలకు కూడా నా తరఫున, నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా की జై. Thank you very much for your valuable speech. South Central Railway Guntur Division heartily welcomes Shri Kavati Manohar Naidu Garu, Honorable Mayor, Guntur Municipal Corporation. Now our DRM sir will present flower bud and shawl to Honorable Mayor sir. Flower bud and shawl to Honorable Mayor Shri Kavati Manohar Naidu Garu. Honorable Mayor Shri Kavati Manohar Naidu Garu. Now our Divisional Railway Manager Shri M. Ramakrishna Garu will present flower bud and shawl to Divisional Railway Manager Shri Kavati Manohar Naidu Garu will present flower bud and shawl to Honorable Mayor Shri Kavati Manohar Naidu Garu. శ్రీ సాంబయ్య గారు ఎక్స్ఎమ్మెల్యే బీజేపీ. ఇప్పుడు శ్రీ సాంబయ్య గారు గౌరవ కేంద్ర మంత్రి గారిని శాలువాతో సత్కరించారు. ఇప్పుడు మన గౌరవ కేంద్ర మంత్రి గారిని శాలువాతో సత్కరించారు.
Now I request Shri Kavati Manohar Naidu garu, Honorable Mayor. Now I request Shri Kavati Manohar Naidu garu, Honorable Mayor Guntur Municipal Corporation to address the gathering, please, sir. ఈరోజు నూతనంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రివర్యులు రైల్వే కిషన్ రెడ్డి గారికి, డిఆర్ఎం రామకృష్ణ గారికి, రైల్వే డిఆర్ఎం రామకృష్ణ గారికి, శాసనసభ్యులు పెద్దలు దారా సాంబయ్య గారికి, మాజీ శాసనసభ్యులు పెద్దలు దారా సాంబయ్య గారికి, కేపీ గారికి, బీజేపీ సీనియర్ నాయకులు, జాతీయ లేబర్ కేపీ గారికి, బీజేపీ సీనియర్ నాయకులు, జాతీయ లేబర్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మీడియా వారికి, అధికారులందరికీ కూడా విచ్చేసినటువంటి నా హృదయపూర్వక పెద్దలందరికీ, మీడియా వారికి, అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక ఈరోజు ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రైల్వే శాఖలో నరేంద్ర మోడీ గారి యొక్క అనేకమైనటువంటి రైల్వే శాఖలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి, ఎందుకంటే కూడా నేను చెప్తా ఉన్నా. ప్రధానంగా ఇందాక పెద్దలు చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా ఇందాక పెద్దలు చెప్పారు 800 కోట్ల ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ ఉన్నటువంటి రైల్వే శాఖలో 800 కోట్ల రూపాయల రెట్లు రెవెన్యూ ఉన్నటువంటి రైల్వే శాఖలో రెవెన్యూ పెంచి 9 రెట్లు ప్రయాణికులకి సకల సౌకర్యాలు రెవెన్యూ పెంచి ప్రయాణికులకి అన్ని సకల సౌకర్యాలు అందించేటువంటి అని చెప్పేసి కూడా పరిస్థితి తీసుకున్నది ఈ 10 సంవత్సరాల అని చెప్పేసి కూడా రైల్వే 2 సంవత్సరాల పాటు కరోనా టైంలో కూడా రైల్వే ఎక్కడా కూడా అంటే 2 సంవత్సరాల పాటు కరోనా టైంలో కూడా రైలు ఆపారే కూడా రైల్వే డిపార్ట్మెంట్ లో రైలు ఆపారే కానీ జరగటం కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే అదేవిధంగా జరగటం. కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకి అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకి ప్రయాణికులకి ఎక్కడా కూడా నిధుల పాటు లోపాలు కూడా లేకుండా ప్రయాణికులకి ఎక్కడా కూడా స్టేషన్ విషయంలో పాటి అటు రైలు లోపాలు కూడా లేకుండా రైలు యొక్క సంఖ్య స్టేషన్ విషయంలో కానీ అటు రైలు లేకపోతే ఇతరితర అదనపు రైలు యొక్క సంఖ్యలు పెంచడంలో కానీ విషయంలో కూడా లేకపోతే ఇతరితర అదనపు పెద్ద పెద్ద ఏర్పాటు చేయడం సంస్థలు కూడా అనేక మోడీ గారికి పెద్ద గుంటూరు నగరం తరపు నుంచి వారికి ప్రత్యేక మోడీ గారికి కృతజ్ఞతలు. గుంటూరు నగరం తరపు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తారు. కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మరి వారు మంచి విద్యావేత్త. కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, యువజన నాయకుడు, విద్యార్థి నాయకుడు, ఆయన మంచి విద్యావేత్త ప్రస్థానం ప్రారంభించారు. అదేవిధంగా మంచి యువజన నాయకుడు, విద్యార్థి నాయకులుగా ఆయన ఈరోజు మోడీ గారికి ప్రస్థానం అత్యంత దగ్గరగా ఉంటూ మరి తనకంటూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ కాదు, అందరి మనసులో కూడా మంచి గుర్తింపు తీసుకున్నటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారికి ఒక చిన్న మనవి, దయచేసి మా గుంటూరులో మరి ఆర్ఓబీలు కానీ పెండింగ్ ఉన్నాయి సార్. ఈ శంకర విలాస్ ఒకటి, నెహ్రూ నగరం అదేవిధంగా మన అట్టాభిపురం ఇట్లా మొత్తం మన ఎన్ఆర్ రింగ్ రోడ్ 5 పెండింగ్స్ ఉన్నాయి సార్. దయచేసి ఎందుకంటే ఈ రోజు మీరు వచ్చారు, మీరు చేసేటువంటి మంచి మనసులో వ్యక్తులు, ఎందుకంటే మీకు కార్యకర్తల యొక్క బాధలు తెలుసు, అదేవిధంగా ప్రయాణికుల యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసు. కాబట్టి మీరు తప్పకుండా వాటికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా మా గుంటూరు నగర ప్రజలు, ఎందుకంటే ప్రతిరోజు రైల్వే స్టేషన్ ఏ ట్రైన్ వచ్చినా రైల్వే గేటు పడతా
ఉంటది. అందువల్ల కనీసం హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ రైల్వే ట్రైన్ పడతా ఉంటుంది. ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటా ఉంది. దయచేసి మా కార్పొరేషన్ తరపు నుంచి మేము ఎదురవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మీ ప్రభుత్వం తరపు నుంచి మీరు కూడా వాటిని మంజూరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ రావడానికి డిఆర్ఎం గారిని కూడా అడిగాను. ఎంట్రన్స్ లో ఒక అంటే రోడ్ అన్ని కార్పొరేషన్ బయట ఈ రైల్వే స్టేషన్ అదృష్టం ఏంటంటే 2 గేట్లు ఉంటాయి సార్. ఇటువైపు 1 టౌన్ నుంచి అటువైపు 2 టౌన్ నుంచి. ఆ బయట కొంత మేరకైనా సరే మీ సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో కొంత రోడ్డు చేసి కొద్దిగా ఆధునీకరణ చేయాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కొంత ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అదే కోణంలో మీ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంత భాగం అంటే ఆ ఫ్లైఓవర్ దాకా వేస్తే చాలు, దాని కార్పొరేషన్ తరఫు నుంచి మేము కూడా మీ సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పేసి కూడా మరి చెప్తా ఉన్నాం. తప్పకుండా మీ యొక్క ఆధ్వర్యంలో ఇవి చేస్తారని చెప్పేసి కూడా డిఆర్ఎం గారిని కోరుతా ఉన్నాం. పక్కనే మంత్రి గారు కూడా ఉన్నారు. మంత్రి గారు కూడా చెప్పాలని చెప్పేసి కూడా మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా దేశానికి ఇంత మంచి పేరు తీసుకొచ్చి ప్రపంచ దేశాలన్నిటిలో కల్లా భారతదేశానికి ఒక మంచి గుర్తింపు, మంచి స్థానాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. Now we are entering the glorious moments of the event. I request Sri G. Kishan Reddy Garu, Honorable Minister of Tourism, Culture and Development of Northeastern Region of India, to flag off the train numbers 22701 and 22702, Visakhapatnam, Vijayawada, Visakhapatnam Express, extension up to Guntur. Train number 17225 and 17226, Vijayawada, Hubli, Vijayawada Express, extension up to Narsapur. Train number 07281 and 07284, Nandyal Kadapa Nandyal Express, extension up to Renigunta. I request Sri G. Kishan Reddy Garu, Honorable Minister of Tourism, Culture and Development of Northeastern Region of India, and all the dignitaries to join the Honorable Minister, please. గుంటూరు వరకు పొడిగించిన రైలు నంబర్ 22701 మరియు 22702 విశాఖపట్నం విజయవాడ విశాఖపట్నం ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ వారానికి 5 రోజులు. ఆంధ్రప్రదేశ్లోని ఒక ముఖ్యమైన పట్టణం మరియు జిల్లా ప్రధాన కార్యాలయమైన గుంటూరు రాష్ట్ర రాజధాని నగర ప్రాంత అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అమరావతి మరియు అమరారామం పుణ్యక్షేత్ర పట్టణానికి వెళ్లే చాలా మంది తీర్థయాత్రికులు గుంటూరులో దిగడానికి అనుకూలం. ప్రస్తుతం విశాఖపట్నం నుండి గుంటూరును కలుపుతూ పగటిపూట నడిచే రైళ్లు పరిమితంగా ఉన్నాయి. రైలు ప్రయాణికుల డిమాండ్లకు అనుగుణంగా ప్రముఖ ఉదయ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం విశాఖపట్నం నుండి విజయవాడకు నడపబడుతున్న
రైలు నంబర్ 22701 మరియు 22702 రెండు దిశలలో గుంటూరు వరకు పొడిగించబడింది. రైలు వారానికి 5 రోజులు మాత్రమే గురువారం మరియు ఆదివారం మినహా మిగతా అన్ని రోజులు నడుస్తుంది. గుంటూరు మరియు విశాఖపట్నం మధ్య రైలు ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతంగా మరియు నేరుగా అదనపు రైలు అనుసంధానాన్ని అందిస్తుంది. పగటిపూట గుంటూరు చేరుకోవడానికి మరియు రాత్రి సమయంలో విశాఖపట్నం చేరుకోవడానికి అనుకూలమైన రైలు సమయాలను అందిస్తుంది. ఏసీ మరియు నాన్ ఏసీ సిట్టింగ్ వసతిని కలిగి ఉన్నందున రిజర్వ్ చేయబడిన మరియు అన్రిజర్వ్డ్ విభాగాల ప్రయాణ అవసరాలను తీర్చుతుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు మొదలైన వారికి ఉపయుక్తంగా ఉంటుంది. కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. నరసాపూర్ వరకు పొడిగించిన రైలు నంబర్ 17225, 17226 విజయవాడ హుబ్లీ విజయవాడ డైలీ ఎక్స్ప్రెస్ నరసాపూర్ వరకు పొడిగించబడింది. అలాగే రైలు నంబర్ 07284, 07285 నంద్యాల్ కడప నంద్యాల్ డైలీ ప్యాసింజర్ స్పెషల్ రేణిగుంట వరకు పొడిగించబడింది. రైళ్లను పొడిగించడం, ప్రజలను చేరువ చేయడం, మెరుగైన అనుసంధానంతో నూతన అభివృద్ధికి తెరతీయడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవలి కాలంలో రైల్వేల పరంగా వేగంగా అభివృద్ధి వైపు రూపాంతరం చెందడానికి సాక్షిగా నిలిచింది. భారతీయ రైల్వేలు బడ్జెట్ వ్యయంలో భారీ పెరుగుదల మొదలుకొని వినియోగదారుల ప్రయాణ అనుభవాన్ని పెంపొందించే దిశ వరకు రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. రైలు మౌలిక సదుపాయాల కల్పనలో విద్యుదీకరణ, మెరుగైన ప్రయాణికుల సౌకర్యాలు మరియు మెరుగైన రైలు అనుసంధానంతో సహా వివిధ రంగాలలో చెప్పుకోదగ్గ పరివర్తనకు బాటలు వేసింది. ఈ వృద్ధి పదాన్ని కొనసాగిస్తూ అదనపు ప్రయాణ సౌకర్యం కల్పించే దిశగా ఈ ప్రాంతంలోని ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ 3 జతల రైలు సర్వీసులు కొత్త ప్రాంతాలకు విస్తరింపబడుతున్నాయి. తద్వారా ఈ ప్రాంతంలోని ప్రజలకై అభివృద్ధిలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టడమే కాకుండా వారి మధ్య సామాజిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. వరకు పొడిగించిన రైలు నంబర్ 22701 మరియు 22702 విశాఖపట్నం విజయవాడ విశాఖపట్నం ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ గుంటూరు వరకు పొడిగింపు. ఆంధ్రప్రదేశ్లోని ఒక ముఖ్యమైన పట్టణం మరియు జిల్లా ప్రధాన కార్యాలయమైన గుంటూరు రాష్ట్ర రాజధాని నగర ప్రాంత అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలు వారానికి 5 రోజులు మాత్రమే గురువారం మరియు ఆదివారం మినహా నడుస్తుంది. రైలు ప్రయాణికుల డిమాండ్లకు అనుగుణంగా ప్రముఖ ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం విశాఖపట్నం నుండి విజయవాడకు నడపబడుతుంది. 2 దిశలలో గుంటూరు వరకు ఈ రైలు పొడిగించడం అయినది. ప్రస్తుతం విశాఖపట్నం నుండి గుంటూరును కలుపుతూ పగటిపూట నడిచే రైళ్లు పరిమితంగా ఉన్నాయి. పగటిపూట గుంటూరుకు చేరుకోవడానికి మరియు రాత్రి సమయంలో విశాఖపట్నం చేరుకోవడానికి అనుకూలమైన రైలు సమయాలను ఈ రైలు అందిస్తుంది. ఏసీ మరియు నాన్ ఏసీ సిట్టింగ్ వసతిని కలిగి ఉన్నందున రిజర్వ్ చేయబడిన మరియు అన్రిజర్వ్డ్ విభాగాల ప్రయాణాల అవసరాలను తీరుస్తుంది. Extension of train number 22701 and 22702 Visakhapatnam Vijayawada Visakhapatnam Uday Express 5 days a week up to Guntur. Guntur, an important town and the district headquarters in Andhra Pradesh, plays a crucial role in catering to the needs of the state's capital city region. Many travelers heading to Amaravati
and Amararamam temple town prefer to disband at Guntur due to his convenient occasion. Currently, there are limited day limit trains connecting Vishakhapatnam with Guntur. Responding to rail users' demand, the popular Uday double-decker express, that is train number 22701, now we are entering the glorious moments of the event. Train number 22701 and 22702 Vishakhapatnam Vijayawada Vishakhapatnam Express extension up to Guntur, and train number 17225 and 17226 Vijayawada Hubli Vijayawada Express extension up to Narsapur, and train now we are going to witness the flagging of 3 trains by our Honorable Minister within short period. Now we are entering the glorious moments of the event. I request Sri G. Kishan Reddy Garu to flag off the trains, the 3 trains, train number 22701 and 22702, train number 17225 and 17226, train number 07281 and 07284. మొదటి కోత వినపడింది. వచ్చిన కోడిలాగా చివరించిన మామిడాకులాగా జై బోలో స్వతంత్ర భారతీయ ఔన్నత్యంలో అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి రైల్వే విభాగం ఇవాళ దక్షిణ మధ్య రైల్వే రేణుగుంట జంక్షన్ నుంచి చాలా హుందాగా మందగమనంగా ఎర్రజిల్లుకు ఆనందాన్ని వికసిస్తూ ప్రజా సంక్షేమంగా ప్రజా జీవితాల్లో అనేకం కాబోతున్నటువంటి మన నంద్యాల ఎక్స్ప్రెస్ రేణుగుంట నుంచి చాలా కళకళలాడుతూ నవ్వులతో వెలజిల్లుతూ Invitees are requested to take your seats, please. I request all the guests and the gathered public to stand up and honor our national anthem to start the.
I request all the guests and the gathered public to stand up and honor our national anthem. Jaya he Bharata Bhagya Vidhata Punjab Sindhu. I would like to call upon our senior DCM Guntur sir to propose vote of thanks. Respected Chief Guest of the occasion, Honorable Minister of Tourism, Culture and Development of Northeastern Region, Sri Kishan Reddy Garu, Sri Kavati Manohar Naidu Garu, Honorable Mayor Guntur, Sri Dara Sambai Garu, ex-MLA of Andhra Pradesh, and other dignitaries on the dais. Very good afternoon. First and foremost, I would like to express my gratitude on behalf of South Central Railway Guntur Division to our beloved Sri G. Kishan Reddy Garu, Honorable Minister of Tourism, Culture and Development of Northeastern Region of India, and all dignitaries who, despite their busy schedule, had found time to agree for attending this occasion. I must thank the District Collector and SP and Police Department of Guntur District for their support. I would like to express my thanks to railway passengers and public media for being a part of this occasion and supporting us. I would like to express my appreciation to railway officers and staff for their support and hard work of each and every employee of the railway, without which this occasion would not have been possible. I would like to give my sincere thanks to all public of Guntur district. I would like to thank one and all. Thank you.